నువ్వు ఉంటే నా జతగా సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. దేవాని అరెస్ట్ చేసిన పోలీసులు అయితే తనని కొడుతూ ఉంటారు. ఎస్ఐ అయితే ఎంత ధైర్యం రా నీకు, జడ్జి గారి కూతురికే తాళి కడతావా అని అంటూ ఉంటే, సార్ తప్పు చేస్తున్నారు సార్, ఈ దేవాన్ని అరెస్ట్ చేశారంటే ఆల్మోస్ట్ మీ లైఫ్ రిస్క్ లో పడినట్టే. పురుషోత్తం అన్నకి కుడి భుజాన్ని తమ్ముడు లాంటి వాణ్ణి నన్ను అరెస్ట్ చేశారంటే మీ లైఫ్ ఇంకా అయిపోయినట్టే సార్. అన్న ఊర్లో లేడు కాబట్టి సరిపోయింది. ఈ లోపల కొట్టుకోండి సార్, కొట్టండి కొట్టండి అని అంటా ఉంటాడు. ఇక ఎస్ఐ అయితే, నా స్టేషన్ లో నన్నే బెదిరిస్తావా, ఎంత ధైర్యం రాని గాని తనని మళ్ళీ కొడుతూ ఉంటాడు. జడ్జి దగ్గరికి అతని భార్య వచ్చి, ఒక్కసారి వదిలి చెప్పిన విషయం గురించి ఆలోచించండి, వాళ్ళు చెప్పిన తంతేదో చేస్తే మన మిథునికి మళ్ళీ పెళ్లి చేస్తే తన జీవితం బాగుపడుతుంది కదా, ఆలోచించండి అని చెప్తుంది. వాళ్ళు చెప్పినట్టు చెయ్యాలంటే నా కూతుర్ని విధవగా చూడాల్సి వస్తుంది. నా కూతురికి పెళ్లి చేసి సంతోషంగా అత్తారింటికి పంపించాల్సిన నేను నా బంగారు తల్లిని ఆ స్థితిలో చూడలేను అని చెప్తాడు. మీరు మన అమ్మాయి గురించి ఎంత బాధపడుతున్నారో నేను కూడా అంతకంటే ఎక్కువే బాధపడుతున్నానండి. కానీ తన భవిష్యత్తు బాగుండాలంటే ఇది చెయ్యక తప్పదు. వదిన చెప్పినట్టు మెడలో తాళి ఉండగా మళ్ళీ తాళి ఎలా కడతారండి, ఆలోచించండి అని చెప్పడంతో ఇక అతను కన్విన్స్ అయ్యి ఆ కార్యక్రమాన్ని చేయడానికి ఒప్పుకుంటాడు. మిథున వాళ్ళ అన్న రాహుల్ వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి, ఆ రౌడీ దేవాగాన్ని పోలీసులు అరెస్ట్ చేశారంట నాన్న, ఇప్పుడు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాడంట అని చెప్పడంతో ఇక ఇద్దరు ఆ పోలీస్ స్టేషన్ కి బయలుదేరతారు. మిథున వాళ్ళ నాన్న అన్న పోలీస్ స్టేషన్ కి చేరుకొని దేవాని చూడగానే దేవా వాళ్ళ నాన్నని పలకరిస్తూ, జడ్జి గారు నమస్కారం అండి, ఎలా ఉన్నారు సార్ అని అడుగుతాడు. ఇక జడ్జి అయితే కోపంగా, రే ఎంత ధైర్యం రా నీకు, నమస్కారం పెట్టడానికి గౌరవం ఉండాలి కానీ ధైర్యం ఎందుకు సార్ అని దేవా అంటూ ఉంటాడు. వారానికి 4 సార్లు ఏదో ఒక కేసులో ఇరుక్కుని నా ముందు చేతులు కట్టుకుని నిలబడుకునే నువ్వు నా కూతురు మెళ్ళలో తాళి కడతావా, ఎంత ధైర్యం రా నీకు అని అంటాడు. ఇలాంటి అరుపులు బెదిరింపులు మీ కోర్టులో పెట్టుకోండి సార్, ఈ దేవా ముందు పనిచేయవు అని దేవా వెటకారంగా మాట్లాడుతూ ఉంటే ఇక జడ్జి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక ఎస్ఐని సెల్ ఓపెన్ చేయమని చెప్పి లోపలికి వెళ్లి గన్ను గురిపెట్టి, ఆఫ్టర్ ఆల్ ఒక వీధి రౌడీగాడివి ఒక జడ్జితో మాట్లాడుతున్నాను అన్న భయం కూడా లేకుండా మాట్లాడతావా నాతో, నిన్ను ఎప్పుడెప్పుడు కాల్చి చంపేద్దామన్నంత కోపంగా ఉందిరా, నా కూతురికే అన్యాయం చేస్తావా, నా కూతురు మెడలోనే తాళి కడతావా, ఆఫ్టర్ ఆల్ వీధి రౌడీగాడివి నీకంత పొగరు దేనికిరా అని తనకి గురి పెట్టి కాల్చబోతూ ఉంటే ఒక పక్క ఎస్ఐ అయితే, సార్ సార్ ఆగండి సార్, కొంచెం కంట్రోల్ చేసుకోండి సార్, ప్రాబ్లం అవుతుంది సార్ అని అంటూ ఉంటాడు. కానీ దేవా మాత్రం భయపడకుండా జడ్జిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉంటాడు. సార్ మీకు అసలు ధైర్యం ఉందా, అది నిజంగా గన్నేనా, ఒరిజినల్ గన్నేనా, మీకు నిజంగా ధైర్యం ఉంటే కాల్ చేయండి సార్, ఊరికే మాటలొద్దు అని అంటూ ఉంటాడు. ఇక ఎస్ఐ అయితే, రై జడ్జి గారిని ఇంకా రెచ్చగొడతావెందుకు అని చెప్పి ఎస్ఐ జడ్జి గారితో, సార్ వాడి సంగతి నేను చూసుకుంటాను, మీరు పదండి సార్ అని చెప్తూ ఉంటాడు. ఇక మిథున వాళ్ళ ఇంట్లో మిథునకి తాళిబొట్టు తీసే కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక మిథునని ముత్తైదువులందరూ అక్కడికి తీసుకెళ్లి కూర్చోబెట్టి తనకి పసుపు రాసి బొట్టు పెట్టి పూలు పెట్టి ఇక వాళ్ళ అమ్మని నాన్నని పిలిచి, ఇప్పుడే మీ అమ్మాయిని ముత్తైదువుగా చూసుకోండి, తర్వాత ఇవన్నీ తీసేసిన తర్వాత విధవగా చూడాల్సి వస్తుంది అని చెప్పడంతో ఇక వాళ్ళమ్మ ఏడుస్తూ తన ఎదురుగా నిలబడుకుని, నా బిడ్డని ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదని బాధపడుతూ ఉంటుంది. మిథున వాళ్ళ నాన్న కూడా తనని చూసి, పెళ్లి కాకముందే నా బిడ్డని ఇలా చూడాల్సి వస్తుందని తను కూడా చాలా బాధపడిపోతూ ఉంటాడు. తర్వాత ముత్తైదువులందరూ మిథున తల మీద నీళ్లు పోసి బొట్టు తుడిచి గాజులు పగలగొట్టి తర్వాత తలలో ఉన్న పూలు తీసి కింద వేసేస్తారు. ఒక పెద్దావిడైతే మిథునతో ఇలా చెప్తూ ఉంటుంది, ఇక లాస్ట్ ఘట్టం తాలిబొట్టు తీయడం, అది తీసేస్తే ఈ రోజు నుంచి ఆ రౌడీ వెధవ పీడ నీకు విరగడవుతుందమ్మా, ఇక మీదట వాడికి నీకు ఏ సంబంధము ఉండదు అని చెప్పి పక్కన ఉన్న ఆమెతో ఆ కత్తిపేట అందుకొని తాళిబొట్టును కోసి పాలల్లో వెయ్యమ్మా అని చెప్తుంది. ఇక ఆవిడ కత్తిపేట తీసుకుని మిథున మెడలో ఉన్న తాళిని తెంచబోతూ ఉంటే మిథునకి తాళిబొట్టు గురించి పెళ్లి గురించి వాళ్ళమ్మ చెప్పిన మాటలే గుర్తొస్తూ ఉంటాయి. ఆడపిల్ల మెడలో ఒక్కసారి తాళి పడిందంటే తన జీవితం ఆ తాళితోనే ముడిపడి ఉంటుందమ్మా, అంత పవిత్రమైంది అని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఇక తాళిని తెంపనీయకుండా పట్టుకుంటుంది. వాళ్ళ దగ్గర నుంచి విదిలించుకుని లేచి తన గదిలోకి పరిగెడుతూ వచ్చేస్తుంది. ఇక అందరూ అలా వెళ్ళకూడదమ్మా అని తనతో పాటు అందరూ మిథున దగ్గరకు వస్తారు. ఎందుకు అలా చేశావు మిథున,
ఆ తాళి కార్యక్రమం అయిపోయి ఉంటే నీకు ఆ రౌడీ వెధవకి సంబంధం తెగిపోయి ఉండేది కదా, నీ జీవితం నీ భవిష్యత్తు బాగుండేది కదా అని అందరూ చెప్తూ ఉంటారు. కాని మిథున మాత్రం, కాని నా మనసు ఎందుకు అంగీకరించలేదమ్మా? శివపార్వతుల కళ్యాణం రోజు ఆ దేవుడి సమక్షంలో దైవ సాక్షిగా నా మెడలో పడ్డ తాళిని తీసేయడానికి నా మనసు అంగీకరించడం లేదమ్మా. పవిత్రమైన ఈ తాళిని తీసి అపహాస్యం చెయ్యలేను అని చెప్తూ ఉంటుంది.